ఇవన్నిటిని ఏమంటారంటే మోర్టల్ థింగ్స్ అంటారు, ఐహికమైన విషయాలు. నాభిక పైన ఆధ్యాత్మిక విషయాలు, ఆముష్మిక విషయాలు. ఒక మనిషి చచ్చిన తర్వాత అతను గుర్తుపెట్టుకోవాలా లేదా అనే విషయం దేని బట్టి డిసైడ్ చేస్తారండి? అతని నడవడిక, అతని మాట, అతని చేత, అతని ప్రవర్తన, అతని చూపు, ఇవన్నీ నిర్దేశించేది జ్ఞానేంద్రియం. కనుక బిలో ద నేవెల్ మోర్టల్ థింగ్స్, అబోవ్ ద నేవెల్ ఇమ్మోర్టల్ థింగ్స్. ఇట్లా ఎందుకు ఉండాలి అసలు? ఇది ప్రశ్న. ఇప్పుడు డాక్టర్లు అందరూ ఉంటారు, నాభి కింద జీర్ణం వేస్తుంది, స్టమక్, ఇంటెస్టైన్, కాలేయం, ఇవన్నీ చెప్తారు, దాని లక్షణాలు చెప్తారు. అసలు అక్కడ ఎందుకు ఉండాలి? పైన ఉండొచ్చుగా. నోరు ఉందనుకోండి, పొట్ట ఎక్కడ ఉందనుకోండి, హాయిగా ఇట్లా పెట్టుకోవచ్చుగా. నోరు ఎక్కడ ఉందనుకుంటే ఇట్లా పెట్టుకొని తినొచ్చుగా హాయిగా మనం. ఇట్లా ఎందుకు ఉండవు? ఇలా ఎందుకు ఉండవు అంటే వేదం చెప్పింది కాబట్టి. వేదం శాసించింది అంతే, ఇలా ఉండాలి ఈ సృష్టిని. వేదం డిక్లేర్డ్. వేదం ఏం చెప్పింది? నాభ్యాసీద్ అంతరిక్షం అని వేదం చెప్పింది. విరాట్ పురుషుడి నాభిలోంచి అంతరిక్షం వచ్చిందట, వేదం చెప్పిన విషయం అది. ఇక్కడ మనం ఏంటంటే అంతరిక్షం అంటే ఏదో అనుకుంటాం. మనం ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటాం కానీ తెలుగు నేర్చుకోం. అంతరిక్షం అంటే ఏంటి? నక్షత్రాలను తనలో ఉంచుకున్నది కాబట్టి అంతరిక్షం. నక్షత్రాలు ఏర్పడ్డాయి ఏంటంటే సృష్టి ఏర్పడింది. మనందరం ఎక్కడున్నాం? మనం అంతరిక్షంలో ఉన్నాం. ఇప్పుడు ఇంట్లో ఇది ఖాళీ అనిపిస్తుంది, ఇది అంతరిక్షంలో ఒక భాగం. ఎందుకని? సూర్యుడు అనే ఒక నక్షత్రంలో మనం భాగం కాబట్టి. ఇవన్నీ అంతరిక్షమే. వేదమేమో దీని ఆకాశం ఉంటుంది, ఘటాకాశము అట్లా ఉంటుంది వేదం. అంతరిక్షంలోనే ఉన్నాం మనందరం. నక్షత్రాలని అంతరిక్షంలో, నక్షత్రాల్లోనే కూడా అంతరిక్షం. నాభ్యాసీద్ అంతరిక్షం, అంతరిక్షం విరాట్ పురుషుడు నాభి నుంచి వచ్చింది అని వేదం చెప్పింది. అసలు మనిషికి నాభి అనేది ఎందుకు ఏర్పడుతుంది ఇది కూడా మనం తెలుసుకోవాలి. మనం సైన్స్ వాళ్ళంగా ఇప్పుడంతా పిండం గర్భంలో ఉంటుంది. మొట్టమొదటి ఈ పిండం ఏం చేస్తుంది? తల్లి యొక్క ప్లసెంటా గర్భాశయాన్ని గోడలు అతుక్కుంటుంది. పిండం పెరుగుతున్న కొద్దీ ఈ గర్భాశయం గోడలు భరించలేదు కాబట్టి గర్భాశయానికి పిండం లోపలికి రావడం మొదలుపెడుతుంది. అప్పుడేమవుతుందంటే ఈ గర్భాశయం గోడల నుంచి ఆ పిండంకి ఒక గొట్టం బయలుదేరుతుంది. పిండం పెరుగుతున్న కొద్దీ ఈ గొట్ట కూడా పెరుగుతుంటుంది. ఈ పిండం పెరగడానికి కావాల్సిన ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ గొట్టంలోంచి వస్తుంది. ఈ గొట్టంలోంచి వెళ్ళిన ఆహారం పిండం తీసుకుంటుంది. పిండం ఎక్కడ ఉంటుంది? నీళ్లలో తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇటు ఒకవేళ పిండం పెద్దదైన తర్వాత 8వ నెలలోనో 9వ నెలలోనో పిండం పెద్దదే, దానికి నోరు, కన్ను, ముక్కు అన్నీ ఏర్పడిన తర్వాత అది దాని అంతటా ఆహారం తీసుకోవాలని నోరు తెరిచింది అనుకోండి, ఆ పిండం మిగలదు. ఆ ఉమ్మనీరు దాతే పిండం పోతుంది. అది నోరు, కన్ను అన్ని రంధ్రాలు మూసుకొని ఉండాల్సిందే బయటకు వచ్చేదాకా. అప్పుడు డెలివరీ అయిన తర్వాత ఆ పిండం బయటకు వచ్చిన తర్వాత ఆ గొట్టం తీసి దాన్ని కత్తిరించి ముడేసి లోపల తోస్తారు. అది నాభి. ఇప్పటికీ జీవం అనేది సైన్స్ ప్రకారం కూడా నాభి నుంచే పెరుగుతుంది, నాభి నుంచే ఏర్పడుతుంది. ఇదే వేదం చెప్పింది. ఇది బొమ్మ గీసి ఏం చెప్పారు ఆ రోజున? ఒక విష్ణుమూర్తి ఉన్నాడు, ఆయన పాల సముద్రంలో ఉంటాడు, ఆయన పడుకొని ఉన్నాడు, ఆయన నాభిలోంచి ఒక కమలం వచ్చింది, ఆ కమలంలో బ్రహ్మ వచ్చాడు, ఆయన సృష్టించాడు. ఇలా బొమ్మ గీస్తే ఎక్కడైనా బొడ్డులోంచి నాభి వస్తుందా? సృష్టిస్తారా? మీరంతా చాదస్తు అని మనల్ని ఎన్ని విమర్శలు చేశారు. ఇవాళ నాభి లేకుండా మనిషిని పుట్టించండి. సో నాభ్యాసీద్ అంతరిక్షం. ఈ జీవులన్నీ ఎట్లా ఉండాలో వేదం డిక్లేర్ చేసింది. ఇది వేదం యొక్క కోడ్. వేదం అంటే ఈ సృష్టి అంతా ఎట్లా ఉండాలి అనేది వేదం చెప్పింది. కేవలం వేదం మంత్రం కాదు, వేదం అనేది ఈ సృష్టిని నిర్దేశించేటువంటి విషయం. ఇక ఇంకో ప్రశ్న ఏంటంటే అసలు దేవతలు మనకు ఎందుకు అని, ఈ వీళ్ళ వల్ల మనకేమిటి లాభం అనేటువంటి ఒక ప్రశ్న ఉంటుంది. దేవుని పూజించాలా లేదా అని. దీనికి ఒక చిన్న సమాధానం చెప్తారు. వేదం ఏం చెప్పింది ఆ విషయం చెప్తారు. ఇప్పుడు విష్ణుమూర్తి అని ఆయన ఉన్నాడు. ఈయన ఎక్కడుంటాడు? వైకుంఠంలో ఉన్నాడు. ఈయన ఎక్కడున్నాడు వైకుంఠంలో? ఆదిశేషు మీద ఈయన ఉంటాడు, పడుకొని ఉంటాడు. ఆయన ఎలకెల పడుకుంటాడా? ఒత్తిగిల పడుకుంటాడు. ఎందుకు ఎలకెల పడుకోడు? ఆయన వెలకెల పడుకోవడం చేత కదా ఏంటి? ఒత్తిగిల పడుకుంటాడు. ఒత్తిగిల పడుకుని కళ్ళు తెరుస్తాడా? నిద్రపోతుంటాడు. ఆ ఒత్తిగిల పడుకోవడం ఎట్లా? నడుం దగ్గర ఒక దిండు, ఆ పైన ఇంకో దిండు, తల దగ్గర ఒక దిండు, ఆ దిండు పైన తల ఇట్లా మిక్కింత చెయ్యి ఇట్లా పెట్టి పడుకుంటాడు. మామూలుగా మనం బట్టి ఇట్లా చెయ్యి పెట్టి పడుకోవాల్సిందే. ఆయన కాళ్ళ దగ్గర ఉంటారు లక్ష్మీదేవి ఉంటుంది. ఈమెం చేస్తుంటుంది? పాదాలు ఒత్తుతూ ఉంటుందా? ఏమన్నా ఏదైనా ఫోటోలో ఆయన పాదాలు ఒత్తుతూ కనపడుతుందా? పాదాల దగ్గర కూర్చొని ఉంటుంది ఆమె. పాదాలు ఒత్తదా? నేమి
ఆయనకేం పనేం లేక కాదు, పాదాలు వస్తాడు, పాదాల దగ్గర కూర్చుంటున్నాడు. ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఫోటోలో, ఏదైనా ఒక సినిమాలో ఈ విష్ణుమూర్తి ఆయన లేచి కూర్చొని మాట్లాడటం చూసారా? ఆయన కూర్చోలేడా? మనకులాగా కూర్చొని మాట్లాడలేడా ఏంటి? ఇది తెలిస్తే మన దేవుళ్ళు ఏమిటో మనకు తెలుస్తుందండి. భగవద్గీతలో గీతాచార్యుడు ఏం చెప్పారంటే, అనన్యాశ్చింతయంతే మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే నన్ను వేరే చింతన లేకుండా నన్నే ధ్యానిస్తారో వాళ్ళ యొక్క యోగక్షేమాలన్నీ నేను చూస్తుంటాను అని చెప్పాడు ఆయన. ఇక్కడ యోగం అంటే ఏంటి, క్షేమం అంటే ఏంటి, ఈ రెండు కూడా మనం తెలుసుకోవాలి. యోగం అంటే ఏమంటే బాగున్నారా అని అడగడం కాదు. యోగం అంటే ఏమిటి, క్షేమం అంటే మనం తెలుసుకోవాలి. యోగం అంటే ఏంటంటే మనం గత జన్మల్లో మనం చేసిన సత్కార్యాల ద్వారా మనకు లభించిన అదృష్టం, సుకృతం, పుణ్యం, అది యోగం. అది ఆస్తి కావచ్చు, సంపత్తి కావచ్చు, చదువు కావచ్చు, ప్రజ్ఞ కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, కుటుంబం కావచ్చు, ఏమైనా సరే మనం పూర్వజన్మలో చేసినటువంటి సుకృతాల వల్ల లభించినటువంటి పుణ్యకార్యాల వల్ల లభించినటువంటి సుకృతం వల్ల పొందినటువంటి అదృష్టాన్ని యోగము అంటారు. క్షేమం అంటే ఏంటి, ఈ జన్మలో మనం ఏదైతే అదృష్టం పొందామో ఈ అదృష్టము చివరిదాకా మనం చనిపోయేదాకా ఇది కాపాడుకుంటూ రావడం ఉందే, దాన్ని క్షేమం అంటారు. ఈ రెండింటికి నేను కేర్ ఆఫ్ అడ్రస్, నేను చూసుకుంటే మీ దిగులేదన్నాడు ఆయన. ఇప్పుడు విష్ణుమూర్తి వెళ్ళకిలా పడుకున్నాడు అనుకోండి. సరే, ఇంక దానికన్నా ముందు ఇంకొక విషయం చెప్పుకుందాం. ఇప్పుడు మేము విజయవాడలో ఉన్నాం, నేను విజయవాడలో ఉంటాను. ఈ విజయవాడలో మాకు ఒక అమ్మవారు ఉన్నారు. ఆవిడ పేరు కనకదుర్గమ్మ తల్లి, దుర్గాదేవి గారు. జాగ్రత్త వినాలి, ఇక్కడ పేరు కనకదుర్గ. ఈ అమ్మవారు ఎక్కడ ఉంటాడు, ఇంద్రకీలాద్రి మీద ఉంటుంది. ఈ ఇంద్రకీలాద్రి అంటే ఏంటి, ఇంద్రుడు ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించాట. ఈ ప్రతిష్ఠించినప్పుడు ఆయన ఒక స్తోత్రం చేశాడు ఈ అమ్మవారిని. ఇంద్రుడు ఏమేం చేశాడు, నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమస్తుతే అని చెప్పాడు. ఈ కనకదుర్గమ్మ తల్లి మహామాయట. జాగ్రత్త వినాలి, ఇక్కడ మహామాయ గురించి మనకు రెండు సందర్భాల్లో వస్తుంది భాగవతంలో. ఎప్పుడు వస్తుంది, దేవకీదేవి యొక్క 7వ గర్భాన్ని ఈ మహామాయ రోహిణీదేవి యొక్క గర్భంలోకి మారుస్తుంది. అక్కడ రోహిణీదేవికి బలరాముడు పుడతాడు. అంటే రోహిణీదేవి గర్భం నుంచి వచ్చినటువంటి బలరాముడు దేవకి గర్భం నుంచి అక్కడ ట్రాన్స్పోర్ట్ చేయబడ్డాడు, మహామాయ చేసింది ఆయన. తర్వాత ఏమవుతుంది, దేవకీదేవి 8వ గర్భంలో కృష్ణుడు పుట్టిన తర్వాత ఈ కృష్ణుడిని వసుదేవుడి దగ్గర, యశోద దగ్గర చేర్చి ఆ యశోద కన్నటువంటి ఆడబిడ్డను తీసుకొచ్చి దేవకీదేవి దగ్గర పడుకోబెడతారు. ఆడపిల్ల అయితేవి నేను చంపేస్తానని కంసుడు ఆ అమ్మాయిని తీసుకుంటాడు. ఆ పసిబిడ్డని తీసుకొని పైకి ఎగరేసి కత్తి కింద పెడతారు చంపడానికి. ఆమె పైనుంచి కింద పడతారు, పైనుంచి పైకి పోతుంది. పైకి పోయి అక్కడ బ్రహ్మాండమైన రూపం చూస్తుంది. ఏమనుకున్నావు నన్ను, నేను మహామాయని, నిన్ను పుట్టేవాడు ఆల్రెడీ పుట్టాడు పెరుగుతున్నాడు పో అని చెప్తాను. నిన్ను చంపేవాడు ఆల్రెడీ పుట్టాడు పెరుగుతున్నాడు. మహామాయ అంటే అన్నిటికన్నా ప్రధానమైన మాయ ఆమె. చాలా జాగ్రత్తగా వినాలండి ఇక్కడ మనం. ఈ మహామాయ గురించే దేవీ భాగవతం మాట్లాడేది ఈవిడి గురించే. దేవీ భాగవతంలో ఏముంటుందంటే మొత్తం అమ్మవారి ద్వారానే ఈ సృష్టి అంతా ఏర్పడిందని. ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభం నిర్వహించినటువంటి నిర్వాహకులు ఆయన కూడా అమ్మవారి స్తోత్రమే చదివాడు. అమ్మవారే మొత్తం ఈ సృష్టికి ఆధారం అంటారు. వాడు మొత్తం సృష్టించి త్రిమూర్తులందరూ ఆమె చేతిలోనే ఉన్నారంటారు. ఇదేమో మిగిలిన వాడు ఒప్పుకోరు. నిజంగా త్రిమూర్తులందరూ ఆవిడ చేతిలో ఉన్నారా, త్రిమూర్తులు వాళ్ళంతా మనకు పెద్ద సందేహమే. ఇక్కడ వేదం మనం నేర్చుకోవాలి. వేదం అనే దాంట్లో చాలా క్లారిటీ ఉంటుంది. అక్కడ ఇందాకేం చెప్పాను, సో కామయత బహుశ్యాం ప్రజా ఏతి నిరాకార సహ కామయత. సహ అంటే ఎవరు, నిరాకార నిర్గుణ బ్రహ్మం. కామయత కోరుకున్నదట. జాగ్రత్త వినాలి, కామయత కోరుకున్నదట. ఇట్లా కోరిక అనేది ఏర్పడటమే మహామాయ. నిర్గుణ పరబ్రహ్మానికి గుణత్రయాలేం లేవు, మనసు లేదు, ఏం లేవు. అలాంటి నిర్గుణ పరబ్రహ్మంలో సృష్టి చేయాలని ఒక కోరిక ఏర్పడింది. ఆ కోరిక మహామాయ. ఆవిడ ద్వారా తపస్సు చేసి సృష్టించాడని వేదం చెప్పింది. సో మహామాయ అన్నా, లలితాదేవి అన్నా, ఈ సృష్టి మొత్తానికి ఆధారం అన్నా మొత్తం ఆమె. ఇది మహామాయ గురించి ఈ విషయం. సో ఇట్లా మహామాయ గురించి అక్కడ ప్రస్తావించారు. ఇక్కడ ఏం చెప్పాడు ఇంద్రుడు, నమస్తేస్తు మహామాయ శ్రీపీఠే సురపూజితే అని ఈ కనకదుర్గమ్మ తల్లిని దుర్గాదేవికి లక్ష్మీ అంశ జోడించి ఈ కనకదుర్గమ్మని ఏర్పాటు చేసి స్తుతించాడు. అంటే ఈ మహాలక్ష్మి ఎవరు, మహామాయ. ఈమె ఏం చేస్తుంటుంది, ఈ సృష్టిని పరిపాలిస్తుంటుంది.
అంటే ఏం చేస్తుంటుంది? ఈ గ్రహాలు, నక్షత్రాలు, భూమి మీద ప్రజలు మనందరం సరిగ్గా ఉన్నామా లేదా అని ప్రతినిత్యం చూసేది ఎవరు? ఆ మహాలక్ష్మి. ఆవిడే మహామాయ. ఇప్పుడు కృష్ణుడు గీతా భగవద్గీతలో ఏం చెప్పాడు? మీ యోగక్షేమాలన్నీ నేను చూసుకుంటానన్నాడు. ఈ యోగక్షేమాలన్నీ చూసుకున్నటువంటి మహాలక్ష్మి అక్కడ ఉంది. ఇప్పుడు కృష్ణుడు మహావిష్ణువు వైకుంఠంలో వెలకిలా పడుకున్నాడు అనుకోండి, మనం కనపడతామా? ఏదో కనపడుతుంది అక్కడ. ఆయన ఒత్తిగిలు పడుకుంటాడు. ఒత్తిగిలు పడుకొని తల కింద, మెడ కింద ఒక చెయ్యి, ఒక దిండు, దానిపైన ఒక చెయ్యి పెట్టుకొని ఇట్లా పడుకుంటాడు. ఎట్లా? ఇలాగా. అంటే ఒత్తిగిల పరిగి 45 డిగ్రీల కోణంలో పడుకుంటాడు. ఈ 45 డిగ్రీల కోణంలో పడుకున్న ఆయన కళ్ళు తెరిచాడు అనుకోండి, ఆయనకి ఎవరు కనపడతారు? ఆయన పాదాలు కనపడతాయి. ఆ పాదాల దగ్గర ఉన్నారు మహాలక్ష్మి. అంటే మనం కనపడతాం. ఆయన కళ్ళు తెరిస్తే మనల్నే చూడాలి. ఆయన అలా ఉతికిలే పడుకోవాలి. ఎలకెళ్ళ పడుకోవడం ఛాన్స్ లేదు. ఎందుకంటే లేదని చెప్పిందిగా, నో ఛాన్స్. ఆయన మన కళ్ళు తెరిచి మనం ఎప్పుడు ఎట్లా ఉంటామని చూసుకోవడమే ఆయన బాధ్యత. ఈ మహాలక్ష్మి అలా పాదాల దగ్గర ఎందుకుందంటే అది కూడా వేదం చెప్పింది. మనంతా కథ అనుకుంటాం. పద్భ్యాం భూమిర్దిశ శ్రోత్రాతు అని వేదం ఉంటుంది. విరాట్ పురుషుడి యొక్క పాదాల దగ్గర భూమి ఉన్నదట. కాబట్టి శ్రీ మహాలక్ష్మి, ఈ లోకాన్ని పరిపాలించే శ్రీ మహాలక్ష్మి విష్ణుమూర్తి పాదాల దగ్గర ఉండవలసిందే. సృష్టి మొత్తం ఆవిడ చేతిలో ఉంటుంది. ఈయన పడుకొని ఉండవలసిందే. ఒత్తిగిల పడుకొని ఉండవలసిందే. కళ్ళు తెరిస్తే ఈ సృష్టి కనపడాలి. ఆయన భార్య కనపడకూడదు, సృష్టి కనపడాలి. అందుకని ఇట్లా ఒత్తిగిల పడుకుంటాడు ఆయన. అంటే దేవతలందరూ కూడా మన కోసమే ఉన్నారండి. మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నారు. దేవతలు అనేవాళ్ళు అందుకోసమే ఉన్నారు. దాన్నే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడంటే పరస్పరం భావయంతేనా. ప్రజలు దేవతలను సంభావిస్తారంట, గౌరవిస్తారట. ప్రజల చేత గౌరవించబడిన దేవతలు ప్రజలకు కావాల్సినవి ఇస్తారట. ఇది వేదం. వేదం అనేది మన కోసమే, మన యొక్క అన్ని రకాల అభ్యున్నతి కోసం వేదం. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. ఈ భగవంతుడు అనేవాడు అంటే నిరాకార నిర్గుణ పరబ్రహ్మమే అనుకోండి. ఆయన అన్ని చోట్ల ఉన్నాడంటే మన శరీరంలో కూడా ఉంటాడుగా. మన ముక్కులో ఉంటాడు, మన నాలుక మీద ఉంటాడు, మన పళ్ళ మీద ఉంటాడు, మన గుండెలో ఉంటాడు, మన ఊపిరితిత్తులో ఉంటాడు, మన కాలేయంలో ఉంటాడు, మన జీర్ణాశయంలో ఉండాలి, మన ఇంట్రెస్ట్ ప్రతి చోట ఆయన ఉండాలిగా. మన కండరాల్లో కూడా ఆయన ఉండాలిగా. ఇన్ని చోట్ల దేవుడు ఉంటే మనకు అనారోగ్యం ఏంటండి? ఇంకొక విషయం చెప్తా ఇక్కడ. భగవద్గీతలో ఒక శ్లోకంలో ఏం చెప్తారంటే విష్ణుమూర్తి శ్రీకృష్ణుడు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. నేను వైశ్వానరుడి రూపంలో భూత్వ ఉండి మీరు తిన్న ఆహారాన్ని నేను జీర్ణం చేస్తున్నా అని చెప్తాడు. మనం అంటే మీరంటే మనుషులం కాదు, అందరు జంతువులు ఏమి తిన్నా, ఎవరు ఏమి ఆహారం తిన్నా వాటిని జీర్ణం చేసేవాడు ఆయనే వైశ్వానరుడు. ఇప్పుడు ఆయన మనకు జీర్ణం చేస్తుంటే నేనుండి మీకు జీర్ణం చేస్తానని మనకు వాగ్దానం చేస్తే మనకు గ్యాస్ ప్రాబ్లం ఏంటండి? ఎసిడిటీ ఏంటి? ఆయన ఏమైనా రాజకీయ నాయకుడా చెప్పిన వాడు తప్పడానికి? ఆయన లోపల ఉన్నాడు, జీర్ణం చేస్తున్నాడు. మనకి ఎసిడిటీ ఏంటి మరి? ఈయన ఇట్లా ఎందుకు చెప్పాడు గీతాచార్యుడు అంటే వేదం చెప్పింది కాబట్టి. వేదం ఏం చెప్పింది చెప్పాల్సిందే. గీతలో వేదం ఏం చెప్తున్నాయి? సోగ్రభగ్ విభజం తెష్టాన్ ఆహారమజర కవి. నేను అగ్రభుక్ మొట్టమొదట తిన్నవాడిదయ్యుండి తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తాను. అజరహ అంటే వృద్ధాప్యంలో కూడా జీర్ణం చేస్తానన్నమాట. కవి తెలుసుకో, సత్యం ఇది తెలుసుకొని వృద్ధాప్యంలో కూడా జీర్ణం చేసే శక్తి నేను ఇస్తున్నా అని చెప్పాడు ఆయన. వృద్ధాప్యంలో కూడా జీర్ణం చేసే శక్తి మనకి భగవంతుడు ఇచ్చినప్పుడు మనకెందుకు అనారోగ్యం? ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఈ నారాయణుడు మన లోపల వైశ్వానరుడు రూపంలో ఉండి జీర్ణం చేస్తున్నట్ట. వైశ్వానరుడు అంటే ఎవరు? అగ్నికి 8 పేర్లు ఉంటాయి. ఆ 8 పేర్లో ఒక పేరు వైశ్వానరుడు. అంటే నారాయణుడు మన శరీరంలో అగ్ని రూపంలో ఉండి మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తున్నాడు. ఇది జాగ్రత్తగా వినాలండి, ఇది పై మాటలు కాదు. మన యొక్క పొట్టలో మనం తిన్న ఆహారం జీర్ణం చేయడానికి ఒకటి ఉత్పత్తి అవుతుంది. దాన్ని ఏమంటారంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటారు. అంటే యాసిడ్ ఉత్పన్నం అవుతుంది. అది మన పొట్టను తినేయాలి. మనం యాసిడ్లో వేలు పెట్టానుకోండి, వేలు తినేస్తుంది, కండ కరిగిపోతుంది, మంట పుడుతుంది. మన పొట్టలో ఏముండదే మరి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పన్నమైనా? అది అగ్ని. ఆ అగ్ని ఎప్పుడైతే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పన్నం అవుతుందో అప్పుడు మనకు ఆకలి ఏర్పడుతుంది.
అది ఉత్పత్తి అయ్యేదంటే ఆకలి ఏర్పడినాడు. ఇది మనం జీర్ణం చేస్తుంది. సో ఇక్కడ ఏంటి మనం ఎక్కడి నుంచి వచ్చాం? నారాయణుడు మన శరీరంలో వైశ్వానరుడు అనే అగ్ని రూపంలో ఉన్నాడు. మనకు జీర్ణశక్తి తగ్గింది, గ్యాస్ ఇవన్నీ ఏర్పడుతుంటే మన శరీరంలో నుండి వైశ్వానరుడి యొక్క శక్తి తగ్గింది కాబట్టి ఈ సమస్య ఏర్పడుతుంది. ఈయన శక్తిని మనం ప్రచోదితం చేయాలి, పెంచాలి, ఉద్దీపింపజేయాలి. నారాయణుడు ఎట్లుంటాడు? ఈ సృష్టిలో అన్నిట్లో ఉంటాడుగా నారాయణుడు. మన పొట్టలో కూడా ఉన్నాడుగా. మరి సృష్టిలో ఏదో చెట్టులోనో పువ్వులోనో ఆకులోనో ఉండాలిగా. ఆయన ఎక్కడున్నాడు నారాయణుడు? దీనికి పోతన గారు ఏం చెప్పారు? పద్యం రాశారు పోతన గారు. పద్యాలు బాగుంటాయని మనం అందరం నేర్చుకుంటుంటాం, చదువుకుంటాం. అలా వైకుంఠపురంలో నగరిలో ఆమూల సౌధంబు దాపల ఈ గజేంద్రుడట నన్ను కాపాడమనంటే ఆయన విన్నాట. ఆ విన్నాయన ఎక్కడున్నాట? అలా వైకుంఠపురములో నగరిలో నామూల సౌధంబుదాపల మందార వనాంతరామృతస్థర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకన్ రమా వినోదయగు ఆపన్న ప్రసన్నుడు విఫల నాగేంద్రము పాహి పాహిరి కుయ్యాలించి సంరంభ్యయి అని అంటుంది. ఈయన ఆ వైకుంఠపురంలో లోపలట మందారవనంలో ఉన్నాడటండి. తులసీవనం కాదు. మనందరూ చెప్తుంటారు విష్ణుమూర్తికి తులసి ఇష్టం అండి, మీరు తులసి పూజ చేయండి మీకు బ్రహ్మాండం అని. ఆయన తులసీవనంలో లేడు, మందారవనంలో ఉన్నాడు. కాబట్టి మనం దొరికే ఈ మందార పుష్పం విష్ణుమూర్తి ప్రతీక. అందుకని ఎవరికైతే గ్యాస్ట్రిక్ వస్తుందో అన్ని పూల కన్నా మందారం చాలా శ్రేష్టమైనదండి. సో ఎవరికైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ ఇంట్లో ఉదయం స్టవ్ శుభ్రం చేసుకోవాలి, గ్యాస్ పొయ్యి వెలిగించాలి, పక్కన ఒక ఆవు నెయ్యి పెట్టుకోవాలి, ఈ మందార పూలు తెచ్చుకోవాలి. 6, 9, 12 ఆ మందార పువ్వు కాస్త గ్యాస్ పైకి అట్లా ఆ ఆవు నెయ్యి కాస్త తాకిచ్చి ఆ మంట మీద వేయాలి. ఒక్కడు వెనక్కి జరిగి దండం పెట్టి నిలబడాలి. మంత్రం ఏం లేదు, శ్లోకం ఏం లేదు, కోరిక ఏం లేదు, ఎంతే జరగాలి. మీరు మందార పువ్వు పొయ్యి మీద వేసే మీకు లోపల ఉన్న జీర్ణశక్తి పెరగాల్సిందే, ఆ జీర్ణశక్తి పెరగాల్సిందే. అట్లా 3, 6, 9 ఎక్కువ 12 పూలు వేస్తే ఎన్ని సంవత్సరాల అజీర్తి, గ్యాస్ట్రిక్, ఎసిడిటీ ఏ ఉన్నా తగ్గిపోతాయి. ఆఖరి కడుపులో పోతుంది అన్నారండి, ఆపరేషన్ అన్నారండి అని వాళ్ళకు కూడా ఇది తగ్గిపోతుంది. ఇట్లా వేదం చాలా ఉంది. ఇంకా 2-3 విషయాలు చెప్తాను. మొట్టమొదటి మనం వినాయకుడిని స్మరించుకోవాలి. అది స్మరించుకోకుండా ముందుకెళ్ళిపోయాం. మనం వినాయకుడికి యొక్క పూజలు చేస్తాం. వినాయక చవితి రోజున వినాయకుడి పూజలు చేస్తాం. ఆ రోజు వినాయకుడి యొక్క కథ మనం వింటాం. ఆ కథలో ఏముందట? వినాయకుడు కిందికి వచ్చి ఆధిపత్యం వచ్చే రోజున కిందికి వచ్చి అందరు పెట్టిన కుడుములు ఉండ్రాళ్ళు ఇవన్నీ తిని పైకి వెళ్తాట. పైకి వెళ్ళి అమ్మకి నాన్నకు దండం పెట్టాలని అనుకుంటాట. ఆ కథలో ఏముంది? ఈయన దండం పెట్టుకోవాలనుకుంటే తలకాయ ఉంచితేనేమో కాళ్ళ అనట్లేదట, కాళ్ళు అనిస్తేనేమో తలకాయ ఉండట్లేదట. ఇది చూసి చంద్రుడు నవ్వాడట. అప్పుడు కథలో ఏముంటుంది? అప్పుడు చంద్రుడు నవ్వితే వినాయకుడు పొట్ట పగిలింది అని ఉంటుంది. అక్కడ మనం అసలు విషయం మర్చిపోతాం. ఆ పొట్ట పగిలింది అన్నప్పుడు ఏం రాస్తారంటే వినాయకుడు పొట్ట పగిలి అందులో ఉన్న కుడుములు ఉండ్రాళ్ళు బయటికి దొర్లాయి అని రాస్తారు. అంటే పొట్టలో ఆయన తిన్న కుడుములు ఉండ్రాళ్ళు ఏం అవలా వట్టగే భద్రంగా అవి జీర్ణంగానా? ఆ జీర్ణమయ్యేది వేరే ఉంది. అప్పుడు ఏం చేశారు? ఆయన్ని పొట్టకి ఒక నాగుపాము తీసుకొచ్చి కట్టారు, కట్టి ప్రాణం పోశారు. ఇప్పుడు ఆయన పొట్ట కలపాలంటే బంగారపు తాడు తెచ్చి కట్టచ్చు కదండి. వాళ్ళకి ఏం తక్కువ? రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, మణులు, మాణికలు ఇవన్నీ కలిసిన ఒక తాడు తెచ్చి కట్టచ్చు కదా. పావుని ఎందుకు కట్టారు? ఏదో అనుకుంటాం మనం. ఇప్పుడు మన శరీరంలో మనం పొట్టలో ఏం అరగలేదు అనుకున్నాం కదా. ఆ అరగని పదార్థం కిందికి పోతుంది కదా. అది ఎక్కడ అరుగుతుంది? ఈ చిన్న ప్రేమ అనే చోట అరుగుతుంది. ఈ చిన్న ప్రేమ ఎక్కడ ఉంటుంది? మన బొడ్డు కింద ఉంటుందండి. బొడ్డు కింద ఉన్న పొట్ట భాగం ఎంత ఉంటుందని ఇంత ఉంటుంది. దాంట్లో చిన్న ప్రేమ చుట్టలు చుట్టుకొని ఉంటుంది. బయటికి ఇంత ఉంటుంది. అది అంత చిన్న ప్రేమ పాములాగా చుట్టలు చుట్టుకొని ఉంటుంది. అంటే మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే శక్తికి నాగశక్తికి ఉన్నది అని ఆ కథలో చెప్పారు. ఈ నాగశక్తి కనుక జీర్ణం సరిగా చేయకపోయినా కాస్త ఎక్కువ చేసినా ఈ తిన్న ఆహారంలో నీళ్ళన్నీ పీల్చేసుకుంది అనుకోండి, అప్పుడు మిగిలిపోయిన పదార్థం మలం. అది గట్టిగా ఉంటుంది అన్నమాట, రాయిలాగా తయారవుతుంది, మోషన్ అవుతుంది. ఈ నాగశక్తి ఎంత జీర్ణం చేసుకోవాలో అంత జీర్ణం చేసుకోవాలి, ఎంత నీళ్లు పీల్చాలో అంత నీళ్ళే పీల్చాలి. ఎక్కువ పీలిస్తే ఇబ్బందే, తక్కువ పీల్చినా ఇబ్బందే. ఎక్కువ పీలిస్తేనేమో మలం బయటికి రాదు, తక్కువ పీలిస్తేనేమో విరోచనాలు. ఇప్పుడు మలబద్ధకం అనేది ప్రతి వాళ్ళకు ఉన్న సమస్య. మలబద్ధకం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. నేను పొద్దునే వెళ్తానండి, నాకు విరోచనం బాగా అవుతుంది అంటారు కదా, సత్యం కాదు. కడుపు ఖాళీ కావడం అంటే విరోచనం అవడం. మనం ఏదో కాస్త వెళ్తాం వస్తాం, ఇంకా సగం లోపలే ఉంటుంది.
ఇలా ఈ విరోచనం సాఫీగా పూర్తి కావాలంటే ఏం చేయాలి? ఉదయం స్నానం చేసిన తర్వాత తూర్పు తిరగాలి, కాసిని నీళ్లు అంటే గ్లాసులో పావు వంతు నీళ్లు తీసుకొని, అంటే ఒక పావు గ్లాసు నీళ్లు తీసుకొని ఆ గ్లాస్ ఎడం చేత్తో పట్టుకోవాలి, దానిపైన కుడి చేయి ముయ్యాలి, నాగదేవతాయై నమః అని 12 సార్లు చదవాలి, ఆ నీళ్లు తాగాలి, మళ్ళీ నీళ్లు తీసుకోవాలి, నాగదేవతాయై నమః 12 సార్లు చదవాలి, మళ్ళీ తాగాలి, నీళ్లు తీసుకోవాలి. ఇట్లా చేస్తే మరోసారి పొద్దున్నే మోషన్ అవుతుంది. నాగదేవతాయై నమః అనేది ఎందుకని? అది జీర్ణశక్తిని చేసేది. మళ్ళీ ఇక్కడ వేదంలోకి వస్తాం మనం. సంధ్యావందనం చేసే వేద పండితులందరికీ ఇది ఒక చిన్న ఏమంటారు, ఒక సలహా కాదు, సూచన కాదు, ఒక విషయ జ్ఞానం. ఈ 12 సార్లు చదవమని నేను చెప్పాను. ఈ 12 సార్లు ఎందుకు చదవాలి? 6 సార్లు చదివితే కాదా, 15 సార్లు చదివితే కాదా అని ఒక ప్రశ్న రాదు. ఇప్పుడు వేద పండితులందరం కూడా సంధ్యావందనం తప్పనిసరిగా చేయాలి. సంధ్యావందనం చేయని వాడు వేద పండితుడే కాదు. ఈ సంధ్యావందనం ఎన్నిసార్లు ఉంటుంది? పొద్దున పూట ఒకసారి ఉంటుంది, మధ్యాహ్నం ఒకసారి ఉంటుంది, సాయంత్రం ఒకసారి, 3 సార్లు ఉంటుంది రోజుకి. పొద్దున పూట సంధ్యావందనంలో సూర్యుడి 3 సార్లు కూడా సూర్యుడి సంధ్యావందనంలో ఒక భాగం, సూర్యుడి యొక్క స్తుతి, దాన్ని సూర్యోపస్థానం అంటారు. దాంట్లో ఒక భాగం. పొద్దున పూట సంధ్యావందనంలో ఏం చేస్తారు? మిత్రస్య చరహిణి, ఆ పొద్దున ఉదయించే సూర్యుడు మనకు మిత్రుడు లాంటి వాడట, ఈ లోకాన్ని నడిపించేవాడట, కళ్ళు తెరిపించేవాడట. అది ఆ సూర్యుడి లక్షణం. మధ్యాహ్నం పూట సూర్యుడు ఏం చేస్తారు? ఆ కృష్ణేన రజస అని అంటారు. అంటే మధ్యాహ్నంలో సూర్యుడి యొక్క లక్షణం వేరు. సాయంత్రం సంధ్యావందనంలో సూర్యుడి గురించి ఏం చెప్తారు? ఏమమ్మే వరుణ హృదయవ మధ్యాచముడయ అన్ని వరుణదేవుని పూజ చేస్తారు. సాయంత్రం పూట సూర్యుడి పేరు మీద వరుణదేవుడి పూజ చేస్తారు. ఇప్పుడు రోజుకి 24 గంటలు. పొద్దున సంధ్యావందనం తెల్లవారుసం 4:30, 5 చేస్తాం. మళ్ళీ మధ్యాహ్న సందరం 12 చేస్తాం, 12, 10:30 నుంచి 12:30 లోపు, అంటే 6 గంటల సమయం. మళ్ళీ సాయంత్రం సంధ్యావందనం ఇంకో 6 గంటల తర్వాత సంధ్యావందనం చేస్తాం. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు బుద్ధుడు దాకా ఈ మొత్తం లోకాన్ని పరిపాలించేవాడెవరు? వరుణుడు. కాబట్టి వరుణుడు సంఖ్య 12, నీళ్ల సంఖ్య 12. కాబట్టి మనం 12 సార్లు నాగదేవతాయ నమః అనుకొని మన నీళ్లు తాగితే విరోచనం సాఫీగా అవుతుంది. ఇంకా వినాయకుడి కథలు చాలా ఉన్నాయండి, చాలా రహస్యాలు, అద్భుతాలు చాలా ఉన్నాయండి. దాంట్లో ఇంకో కథ చెప్తాను. ఈ సత్రాజిత్తు నా శమంతకమణి పోయిందయ్యా అని చెప్పి కృష్ణుడి మీద నింద వేస్తే, ఈయన కృష్ణుడు ఆ వినాయక చవితి రోజున కృష్ణుడు పాలు పితుకుతూ ఆ పాలల్లో చంద్రుడిని చూసి, ఆహా నేను చంద్రుడిని చూసా, నాకు ఇంకా ఎట్లాంటి ఆపదలు కానున్నాయని ఒక మనసులో అనుకుంటాడు. దీని గురించి మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఈ శమంతమణి కోసం ఈ కృష్ణుడు ఏం చేస్తాడు? జాంబవంతుడిని చంపుతాడు. జాంబవంతుడి మీద యుద్ధం చేస్తాడు. జాంబవంతుడికి చివరిలో జ్ఞానోదయం అవుతుంది. అయ్యా, నీవు త్రేతాయుగంలో ఉన్న శ్రీరామచంద్రుడివి, ఆ రోజున నీవు నా మీద అనుగ్రహంతో ఒక వరం కావాలని కోరుకోమంటే నేను నా అహంకారంతో, పొగరుతోటి నీతో ద్వంద్వయుద్ధాన్ని కోరాను. ఇప్పుడు అర్థమైంది నాకు, నా శక్తి ఎంత తక్కువ, నువ్వు ఎంత గొప్పవాడివో అని చెప్పి ఆయన శరణు చూస్తాడు. ఇప్పుడు బలం అనేది ఏమిటి? ఒక విషయం మనం తెలుసుకోవాలి. శరీరంలో బలం అనేది ఏంటి? ఈ బలం అనేది మన కండరాల్లో బలం ఉంటుంది. శరీరంలో ఉండే కండరాలు బలాన్ని ఇస్తాయి. ఈ కండరాల్లో బలాన్ని ఇచ్చేవి ప్రోటీన్లు. ఇవాళ చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇవన్నీ వెళ్ళి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒకటే మాట్లాడతారు, ఏమంటే మీకు యూరిక్ యాసిడ్ ఎక్కువైపోయిందండి, అందువల్ల మీకు భుజాలు కదలట్లేదు, వేళ్ళు ఇట్లా అని అవి అని చెప్తారు. అంటే యూరిక్ యాసిడ్ అనేది ఏంటి? ప్రోటీన్లు. మనం తిన్న ఆహారంలో ప్రోటీన్లని అవి జీర్ణం చేసేటప్పుడు 2 వ్యర్థ పదార్థాలు వస్తాయి. వాటిలో ఒకటి యూరిక్ యాసిడ్, రెండోది క్రియాటినిన్. ఇప్పుడు ఈ యూరిక్ యాసిడ్తో ఉన్నదాన్ని ఏమంటారంటే ఫ్రోజన్ షోల్డర్ అంటారు. చెయ్యి పైకెత్తలేదు, చెయ్యి ఇంతకన్నా పైకెత్తలేదు, పట్టేస్తుంది, నొప్పి ఉంటుంది, వేళ్ళు నొప్పేస్తుంది, కాలి చీలమండలం వాచి ఉంటుంది, వేళ్ళు వాచి ఉంటాయి. దీన్ని గౌట్ అంటారు, దీన్ని గౌట్ అర్థరైటిస్ అంటారు. ఇది వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? బలము మదించి కదా జాంబవంతుడు యుద్ధాన్ని అడిగింది. అంత మధుమం లేకపోతే ఎందుకు కడతాడు? దండం పెట్టేవాడు ఆ రోజునే, నాకు మోక్షం ఏమని అడిగేవాడేమో ఏమో. అందుకని దీనికి పరిష్కారం ఏంటి? కృష్ణుడు ఫోటో పెట్టాలి, ఒక అగరబత్తి చూపించాలి, అటుకులు. కృష్ణుడికి బాగా ఇష్టమైనవి ఏంటంటే అటుకులట అని ఎవరు చెప్పారు? మనం చెప్పలా, ఆయనే చెప్పాడు. కుచేలుడు వచ్చాడు ఆయన దగ్గరికి, మూట కట్టుకొని వచ్చాట. ఆ మూట తీసి చూస్తే అటుకులు ఉన్నాయట, ముగ్గుపేరు అటుకులు పైగా. అబ్బా నాకు ఎంతో ఇష్టం అంటే అని చెప్పాడు ఆయన. ఆయనకి ఇష్టమైన కుచేలుని అంటే ముఖస్తుతి శ్లాఘించండి. ఇప్పుడు మనం చెప్తాను కదా, మీరు ఇంత వాళ్ళు అంత వాళ్ళు అని మన పని కావడం కోసం అట్లా చెప్పాడే అంటే కృష్ణుడు అక్కడ. అట్లా చెప్తే కృష్ణుడు కాదు కదండి. కాబట్టి అటుకులు ఆయనకి ఇష్టమైన మనకు తెలియడం కోసం చెప్పాడు. ఈ అటుకులు నానబెట్టి
నీళ్లు తీసి దాంట్లో చిన్న బెల్లం మొక్క పెట్టి కృష్ణుడు ఫోటో పెట్టుకుని ఒక అగరబత్తి చూపించి ఈ అటుకు 5 సార్లు చేయి చూపించి నైవేద్యం పెట్టి తినేస్తే ఈ గౌడు తగ్గుతుంది. ఇట్లా మన పురాణాలలో ఉండే ప్రతి కథలో కూడా ఒక అద్భుతం ఉంటుంది. ఇవన్నీ వేదం ప్రకారం ఏర్పడ్డాయి. వేదం చెప్పింది కాబట్టి ఈ పురాణాలు కథలు ఇట్లా వచ్చాయి. ఇంకో కథ చెప్తాను, కథ చెప్పి దీంతో పూర్తి చేస్తాను ఈసారి. మహాభారతంలో పాండవుల జూదాలు ఓడిపోయిన తర్వాత దుశ్శాసనుడు ద్రౌపదీదేవి జుట్టు పట్టుకొని లాక్కొచ్చాడు. అప్పుడు భీముడు ప్రతిజ్ఞ చేస్తాడు, ద్రౌపదీదేవితో చెప్తాడు. ఏమని చెప్తాడు? వీడి రక్తం, వీడి గుండె చీల్చి రొమ్ము చీల్చి ఆ రక్తంతో నీ జుట్టు తడిపేదాకా నువ్వు జుట్టు ముడి వేసుకోవద్దు అంటాడు. అర్థమైందా? ఇది మొదటిది. రెండోది, మనం గుళ్ళకి వెళ్తాం, వాళ్ళు తీర్థం ఇస్తారు, తీర్థం తాగుతాం. తాగిన తర్వాత ఆ చేయి ఎక్కడ పూసుకుంటాం? మన నెత్తికి పూసుకుంటాం. మనం ఎందుకు నెత్తికి పూసుకున్నాం? మనల్ని చిన్నప్పుడు గుడి తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు నెత్తికి పూసుకున్నారు. వాళ్ళు ఎందుకు పూసుకున్నారు? వాళ్ళకన్నా ముందు వెళ్ళిన వాళ్ళు పూసుకున్నారు, తీర్థాన్ని నెత్తి పూసుకున్నారు. రెండోది. మూడో విషయం, ఈ భగీరథుడు గంగాదేవి కోసం తపస్సు చేస్తాడట. తపస్సు చేస్తే గంగాదేవి వస్తుంది. నేను భూమి మీద వస్తే భూమి నా భారాన్ని తట్టుకోలేదయా, నా వేగాన్ని తట్టుకోలేదు, తట్టుకోగలిగిన వాళ్ళని ఏమన్నా మధ్యలో పెట్టు ఉంటుంది. అమ్మ ఎవరున్నారమ్మా అంటే శివుడు తట్టుకోగలుగుతాడు అంటారు. శివయ్యను పెట్టి ఉంటుంది. ఈయన శివయ్య దగ్గరికి వెళ్తాడు. శివయ్య తపస్సు నిమిత్తం, అయ్యా ఇట్లా గంగాదేవి వస్తోంది, ఆమె వేగాన్ని భూమి తట్టుకోలేదా, నువ్వు ఉండి గంగాదేవిని మధ్యలో ఆపాలి, నీ ద్వారా గంగ భూమికి రావాలని కోరుతున్నాడు. ఇంతే కోరుతాడండి భగీరథుడు. ఇంకెంతమంది ఒక్క మాట అడాడు, గంగాదేవి ఆకాశం నుంచి భూమి మీద నేరుగా పడితే ఆ శక్తికి భూమి తట్టుకోలేదట, భూమి కుంగిపోతుందట, మీరు గంగాదేవిని ఆపి భూమి మీదకి వదలాలి అని అడుగుతాడు ఆయన. జాగ్రత్తగా వినండి, కథలో ఇంతే ఉండదు, రామాయణంలో అంతకన్నా ఎక్కువే అడగాడు భగీరథుడు. సరే అంటాడు ఆయన. అని ఆ హిమాలయంలో నిలబడతాడు. గంగ పైనుంచి దూకుతుంది. దూకిన గంగని ఈయన చేపెట్టుకుంటే ఆగదండి, అది చేతులు ఇట్లా భుజం చేయి పెట్టుకుని ఆగదా, భుజం మీద పెట్టేసుకుంటే ఆగదా. ఈయన జుట్టులో పెట్టుకోమని అడిగాడు భగీరథుడు. గంగా శక్తి తట్టుకోలేదు, మీరు మధ్యలో ఉండి శక్తి కాస్త ఆపండి అని చెప్పాడు. అంతేగాని నువ్వు జుట్టులో పెట్టుకోవడం భగీరథుడు కోరాడా? ఈయన జుట్టులో ఎందుకు పెట్టుకున్నాడు. మొత్తం గంగంతా జుట్టులో కూరిపోయింది. అప్పుడు పాయ తీశాడు, కిందికి వదిలిపెట్టాడు. ఆ పాయలోంచి గంగాదేవి కిందికి వచ్చింది. కథ ఏం చెప్తారంటే, కథలో మన వ్యాఖ్యానాలు అనుకుంటాయి కదా, గంగాదేవి అహంకారం నన్ను ఈ శివుడు ఆపగలుగుతాడా లేడా అని చెప్పి విరవీగింది. అందుకని జుట్టులో పెట్టి జుట్టులో ముడేసాడు, బయటికి రాకపోయింది. మళ్ళీ ప్రార్థించింది, ఏది గంగా నాకు కనపడ్డారా స్వామి అంటే వదిలిపెట్టాడు అని. గంగాదేవిని శివుడు జుట్టులోనే ఎందుకు పెట్టుకోవాలి? దీనికి కూడా వేదం ఏం చెప్తుంది? ఉత్తమే శఖరే జాతే భూమ్యాం పర్వతమూర్ధని బ్రాహ్మణేభ్యోభ్యనుజ్ఞాత గచ్చదేవి యథాసుఖం. గాయత్రీదేవిని స్తుతిస్తూ చెప్తున్న వేగం మంత్రం ఇది. దీంట్లో గాయత్రీదేవి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పారు. ఉత్తమే శఖరే జాతే, ఉత్తమమైన బ్రాహ్మణుడి యొక్క శిఖ నుంచి వచ్చిందరా ఆ తల్లి. ఎట్లా వచ్చిందరా? భూమ్యాం పర్వతమూర్ధని, భూమికి పర్వతాలు శిరస్సు లాంటివి. ఈ పర్వతాలు రాళ్ళు ఉండవు, కొండల మీదే ఉంటాయట, అడవులు ఉంటాయట, చెట్లు ఉంటాయట. ఈ చెట్లు ఎట్లా ఉన్నాయట? భూమికి మూర్ధని లాగా ఉన్నాయట. మూర్ధని అంటే ఏంటి? మూర్ధని అనేది స్పష్టంగా తెలియపోయినా ఇవాళ ప్రజలందరూ వాడుతున్నాం. మూర్ధని అంటే మన యొక్క శరీరంలో తల భాగంలో పాల భాగంలో జుట్టు ఎక్కడ మొదలవుతుందో అది మూర్ధని. దీన్నేమో పాల భాగం నుదురు అంటారు. నుదురు పైన జుట్టు మొదలయ్యే భాగం ఇది మూర్ధని. పర్వతాలపై నుండి చెట్లు ఈ భూదేవికి జుట్టు లాంటివట. ఇలాంటి జుట్టులోంచి, జాగ్రత్తగా వినాలి, వేదం ఏం చెప్పింది? ఇట్లాంటి జుట్టులోంచి, ఉత్తమమైన బ్రాహ్మణుడికి ఇట్లాంటి జుట్టులోంచి గాయత్రీదేవి ఆవిర్భవించిందట. అందుకని జుట్టు కత్తిరించకూడదు, గుండు గీసుకోకూడదు, పిలక పెట్టుకోవాలని చెప్పేది ఏంటంటే, ఈ మూర్ధని దగ్గర నుంచి జుట్టు ఉండాలి, ఉంటేనే అక్కడ మంత్రం ఉంటుంది, ఉంటేనే అక్కడ శక్తి ఉంటుంది అని చెప్పి వేదం చెప్పింది. ఇప్పుడు విష్ణువు గంగాదేవి అంటే ఎవరు? ఈ సృష్టిలో ఉన్న పాదోదకం, మొట్టమొదటి పాదోదకం గంగాదేవి. ఈమె స్వర్గంలో ప్రవహిస్తుంటుందట. ఎక్కడి నుంచి పుట్టింది ఈవిడ? విష్ణుమూర్తి యొక్క పాదాల నుంచి పుట్టిందట.
సాక్షాత్తు ఈ విశ్వం మొత్తాన్ని పరిపాలించే వాడి యొక్క పాదాల మించి పుట్టింది కాబట్టి దాన్ని అక్కడ ఇక్కడ పెట్టుకోకుండా అన్నిటికన్నా పవిత్రమైనటువంటి జుట్టులో పెట్టుకున్నాడు ఆయన. అందుకని మనం గుళ్ళోకి వెళ్దాం, తీర్థం తీసుకున్న వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు మన శివాలయంలో గుళ్ళోకి వెళ్ళాం, ఆయన పేరు పార్వతి రామలింగేశ్వర స్వామి అనుకోండి, వాళ్ళు తీర్థం వెళ్ళి చెప్తారు రామలింగేశ్వర స్వామి పాదోదకం తీర్థం పావనం శుభం అంటారు. అంటే ఏ దేవుడి గుళ్ళో మనం తీర్థం తీసుకున్నా ఆ దేవుడి యొక్క పాదోదకం మనం తీసుకునేది, దాన్ని ఇక్కడక్కడ పూసుకుంటే ఎట్లా కుదురుతుంది, వేదం ఒప్పుకోద్దు దాన్ని. అందుకని వెనకాల చక్కకి మనం పూసుకుంటాం. ఈ మంత్రంలో మనకు జుట్టు, ఇవాళ ఉన్న సమస్య ఏంటి, జుట్టు రాలిపోతుంటుంది, 30 ఏళ్ళకి జుట్టు రాలిపోతుంది, ఊడిపోతుంటుంది, లేకపోతే పండిపోతుంటుంది, నెరిసిపోతుంది తల. ఇట్లాంటి వాళ్ళకి ఈ పరిష్కారం. వీళ్ళు ఏం చేయాలి, తూర్పు తిరిగి దండం పెట్టాలి, తూర్పుకి దండం పెట్టాలి. తూర్పున దండం బట్టి సూర్యుడి దండం పెట్టకూడదండి. సూర్యుడు ఉండడు, తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు, అక్కడ ఉండడు, వెళ్ళిపోతాడు మళ్ళీ ఎక్కడికో. ఆయన వెళ్ళిపోయిన తూర్పు నుండి ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు అక్కల. తూర్పుకి దండం పెట్టాలి. తూర్పుకి దండం పెట్టి బ్రాహ్మణులైతే మహిళైనా పురుషుడైనా 11 గుంజలు ఇవ్వాలి. ఏమి కోరుకోకూడదు, నాకు జుట్టు రావాలి, రాలిపోకూడదు, నల్లగా ఉండాలి, ఇవేమీ కోరుకోకూడదు. 11 గుంజలు ఇవ్వాలి. మిగిలిన వాళ్ళు ఎవరైనా మహిళలైతే 6 గుంజలు, పురుషులైతే 8 గుంజలు, ఏమీ కోరుకోకూడదు. వారం రోజులు చేయండి, జుట్టు అయిపోతుంది. ఇట్ విల్ బి మోర్ సిల్కీ, మోర్ బ్లాకిష్, మోర్ స్మూతీ, బ్రహ్మాండంగా ఉంటుంది. గాయత్రి మంత్రం చెప్పింది కాబట్టి. ఇట్లా మన వేదం అనేది ప్రతిదీ కూడా మన యొక్క జీవనానికి సంబంధించిన అన్ని విషయాలు దాంట్లో ఉంటాయి. దీనికే ధాత్రైన మనకు ట్రస్ట్ ఏర్పాటు చేసి దాంట్లో అన్ని రకాల 70 రకాల ఆరోగ్య సమస్యలకి మనం ఈ వేద మంత్రాల ద్వారా పరిష్కారాలు తీసుకొచ్చాం. ఈ వేద మంత్రాల ద్వారా మనం పరిష్కారం తీసుకొచ్చాం. ప్రతి అనారోగ్య సమస్యకి ఈ వేద మంత్రాలు పరిష్కారం ఇస్తాయి. కాబట్టి వేదం అంటే ఇంత అద్భుతమైనది. వేదం అంటే ఏదో పండితులు మన ఇంట్లో గృహప్రవేశానికి వచ్చిన వాళ్ళు ఏదో మంత్రాలు వాళ్ళ దారిని వెళ్ళిపోతారు, ఇది కాదు. మనం ఎట్లా ఉండాలి, మనం ఎట్లా బ్రతకాలి, మన శరీరంలో ఏదేది వేదంతో శాసించబడుతోంది, ఏ భగవంతుడు దేనికి అధిష్టాన దేవత, ఇలా ప్రతి విషయాన్ని చెప్పేది వేదం. వేదాన్ని అర్థం చేసుకొని వేదాన్ని ఆదరించి గౌరవించి సత్కరించి మన జీవితాల్ని సార్థకం చేసుకుందాం. భక్తిధామ ప్రేక్షకులందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు, శుభాభినందనలు. స్వస్తి.